టీఎస్ఆర్టీసీ తెలంగాణలో ఉచిత బస్ పథకం అమలు చేస్తున్నప్పటి నుండి ఓవైపు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మహాలక్ష్మి పథకం తీసుకురావడంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. మరోవైపు టికెట్లు జారీ చేసే కండక్టర్లు మాత్రం తక్కువగా ఉన్నారు. ఇప్పుడు కండక్టర్ల కొరతే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం ఆర్టీసీలో పదవీ విరమణలే తప్ప కండక్టర్ల నియామకాలు కావడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపై డబుల్ డ్యూటీల భారం పడుతోంది. ఇలాంటి తరుణంలో భారీ శుభవార్త చెప్పింది టీఎస్ఆర్టీసీ. తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కండక్టర్ పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 3000 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా మొదటి విడతలో భాగంగా 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నియామకాలకు అనుమతి కోరుతూ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 2013 నుంచి సంస్థలో కండక్టర్ల నియామకాలు జరగకపోవడంతో తాత్కాలిక సిబ్బందితోనే సేవలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రతి సంవత్సరం ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుండటంతో ఉన్న సిబ్బందిపై పని భారం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలను సజావుగా నడిపేందుకు కొత్త నియామకాలు చేపట్టాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 3000కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలోనే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యంగా కండక్టర్ పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు అందిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య 35% నుంచి 60%కి పెరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా పేద మహిళలు, చిన్నప్పటి ఆరోగ్య సమస్యలకు సైతం చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే వారి సంఖ్య 31% పెరిగిందని, ఇది వారి ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ వివరాలను ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు స్వయంగా తెలియజేయడం తనకి ఎనలేని సంతోషాన్నిచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ తెలంగాణలో ఉచిత బస్ పథకం అమలు చేస్తున్నప్పటి నుండి ఓవైపు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మహాలక్ష్మి పథకం తీసుకురావడంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. మరోవైపు టికెట్లు జారీ చేసే కండక్టర్లు మాత్రం తక్కువగా ఉన్నారు. ఇప్పుడు కండక్టర్ల కొరతే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం ఆర్టీసీలో పదవీ విరమణలే తప్ప కండక్టర్ల నియామకాలు కావడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపై డబుల్ డ్యూటీల భారం పడుతోంది. ఇలాంటి తరుణంలో భారీ శుభవార్త చెప్పింది టీఎస్ఆర్టీసీ. తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కండక్టర్ పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 3000 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా మొదటి విడతలో భాగంగా 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నియామకాలకు అనుమతి కోరుతూ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 2013 నుంచి సంస్థలో కండక్టర్ల నియామకాలు జరగకపోవడంతో తాత్కాలిక సిబ్బందితోనే సేవలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రతి సంవత్సరం ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుండటంతో ఉన్న సిబ్బందిపై పని భారం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలను సజావుగా నడిపేందుకు కొత్త నియామకాలు చేపట్టాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 3000కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలోనే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యంగా కండక్టర్ పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు అందిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య 35% నుంచి 60%కి పెరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా పేద మహిళలు, చిన్నప్పటి ఆరోగ్య సమస్యలకు సైతం చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే వారి సంఖ్య 31% పెరిగిందని, ఇది వారి ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ వివరాలను ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు స్వయంగా తెలియజేయడం తనకి ఎనలేని సంతోషాన్నిచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ తెలంగాణలో ఉచిత బస్ పథకం అమలు చేస్తున్నప్పటి నుండి ఓవైపు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.
మహాలక్ష్మి పథకం తీసుకురావడంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. మరోవైపు టికెట్లు జారీ చేసే కండక్టర్లు మాత్రం తక్కువగా ఉన్నారు. ఇప్పుడు కండక్టర్ల కొరతే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం ఆర్టీసీలో పదవీ విరమణలే తప్ప కండక్టర్ల నియామకాలు కావడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపై డబుల్ డ్యూటీల భారం పడుతోంది. ఇలాంటి తరుణంలో భారీ శుభవార్త చెప్పింది టీఎస్ఆర్టీసీ. తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కండక్టర్ పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 3000 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా మొదటి విడతలో భాగంగా 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నియామకాలకు అనుమతి కోరుతూ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 2013 నుంచి సంస్థలో కండక్టర్ల నియామకాలు జరగకపోవడంతో తాత్కాలిక సిబ్బందితోనే సేవలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రతి సంవత్సరం ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుండటంతో ఉన్న సిబ్బందిపై పని భారం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలను సజావుగా నడిపేందుకు కొత్త నియామకాలు చేపట్టాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 3000కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలోనే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యంగా కండక్టర్ పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు అందిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య 35% నుంచి 60%కి పెరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా పేద మహిళలు, చిన్నప్పటి ఆరోగ్య సమస్యలకు సైతం చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే వారి సంఖ్య 31% పెరిగిందని, ఇది వారి ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ వివరాలను ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు స్వయంగా తెలియజేయడం తనకి ఎనలేని సంతోషాన్నిచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ తెలంగాణలో ఉచిత బస్ పథకం అమలు చేస్తున్నప్పటి నుండి ఓవైపు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మహాలక్ష్మి పథకం తీసుకురావడంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. మరోవైపు టికెట్లు జారీ చేసే కండక్టర్లు మాత్రం తక్కువగా ఉన్నారు. ఇప్పుడు కండక్టర్ల కొరతే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం ఆర్టీసీలో పదవీ విరమణలే తప్ప కండక్టర్ల నియామకాలు కావడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపై డబుల్ డ్యూటీల భారం పడుతోంది. ఇలాంటి తరుణంలో భారీ శుభవార్త చెప్పింది టీఎస్ఆర్టీసీ. తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కండక్టర్ పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 3000 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా మొదటి విడతలో భాగంగా 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నియామకాలకు అనుమతి కోరుతూ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 2013 నుంచి సంస్థలో కండక్టర్ల నియామకాలు జరగకపోవడంతో తాత్కాలిక సిబ్బందితోనే సేవలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రతి సంవత్సరం ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుండటంతో ఉన్న సిబ్బందిపై పని భారం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలను సజావుగా నడిపేందుకు కొత్త నియామకాలు చేపట్టాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 3000కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలోనే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యంగా కండక్టర్ పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు అందిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య 35% నుంచి 60%కి పెరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా పేద మహిళలు, చిన్నప్పటి ఆరోగ్య సమస్యలకు సైతం చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే వారి సంఖ్య 31% పెరిగిందని, ఇది వారి ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ వివరాలను ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు స్వయంగా తెలియజేయడం తనకి ఎనలేని సంతోషాన్నిచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.